ఓటీటీలో అందుబాటులోకి వచ్చాక భాష అనే అడ్డు కూడా తొలగిపోయింది. ఏ భాషలో ఉన్న సినిమాలు, సిరీస్‌లనైనా చూస్తున్నారు ప్రేక్షకులు. అయితే నచ్చిన భాషలో, ఇతర భాషల్లో వచ్చిన సినిమాలను చూస్తే ఆ కిక్కే వేరప్ప అన్నట్టుగా ఉంటుంది. అలా తెలుగులో డబ్ అయిన ఇతర భాషల్లోని మస్ట్ వాచ్ సిరీస్‌ల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఇందులో మొదటగా 'డామ్'. ఈ సిరీస్ బ్రెజిలియన్ క్రైమ్ డ్రామా. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ 2021లో ప్రారంభమై 2024లో మూడవ, చివరి సీజన్తో ముగిసింది. మధ్యతరగతి యువకుడైన పెడ్రో డోమ్, అతని తండ్రి విక్టర్ డాంటాస్ కథను చెప్పే సిరీస్ ఇది. ఇది నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించింది. పెడ్రో టీనేజ్లో కొకైన్కి బానిసవుతాడు. తర్వాత 2000 సంవత్సరంలో క్రిమినల్ గ్యాంగ్ నాయకుడిగా మారతాడు. అతని తండ్రి విక్టర్ ఒక పోలీసు అధికారి. తన జీవితమంతా మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అరికట్టడానికి పోరాడతారు. అయితే తన కొడుకును రక్షించడానికి కూడా ఆయన ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే స్టోరీ. 'కౌఫ్' అనే టైటిల్తో తెరకెక్కిన ఈ హారర్ వెబ్ సిరీస్ స్టోరీ ఢిల్లీలోని ఒక మహిళల హాస్టల్లో సాగుతుంది. ఈ కథ మాధురి చుట్టూ తిరుగుతుంది. ఆమె ఉంటున్న హాస్టల్ గదిలో దెయ్యం ఉండటంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. వెన్నులో వణుకు పుట్టించే సీన్స్తో సాగే ఈ సిరీస్ను హారర్ మూవీ లవర్స్ డోంట్ మిస్. ఇక తర్వాతది 'బెట్'. ఈ సిరీస్ సెయింట్ డొమినిక్స్ ప్రిపరేటరీ స్కూల్ అనే ఎలైట్ బోర్డింగ్ స్కూల్లో జరుగుతుంది. ఇక్కడ సామాజిక హోదాను జూదం ద్వారా నిర్ణయిస్తారు. ఈ స్కూల్లో విద్యార్థులు తమ ధనవంతులైన తల్లిదండ్రుల నుండి భారీ మొత్తాలను జూదంలో పందెం వేస్తారు. ఇందులో ఓడిపోయిన వారు హౌస్ పెట్స్గా మారాల్సి ఉంటుంది. హౌస్ పెట్స్ అంటే వాళ్ళు ఇతరులకు సేవకులుగా మారతారన్నమాట. ఇది కాకేగురుయి ఆధారంగా రూపొందించిన నెట్ఫ్లిక్స్ సిరీస్. ఇక తర్వాతది 'పారాస్టైల్ ద గ్రే'. హిటోషి ఇవాకి రాసిన మాంగా ఆధారంగా నిర్మించిన దక్షిణ కొరియా సైఫై హారర్ సిరీస్ 'పారాసైట్ ది గ్రే' నెట్ఫ్లిక్స్లో 2024 ఏప్రిల్ 5న విడుదలైంది. అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చిన పరాన్న జీవులు మానవుల శరీరాలను ఆక్రమించి వారి మెదడులను నియంత్రించి ఆకారం మార్చే రాక్షసులుగా మారుస్తాయి. ఇతరులను చంపి తింటాయి. ఒక్కసారి ఈ సిరీస్ని చూడటం స్టార్ట్ చేస్తే ఆపరు. తర్వాత 'బ్యాడ్ బాయ్'. ఇదొక ఇజ్రాయెలీ క్రైమ్ డ్రామా సిరీస్. డీన్ షేయ్మాన్ అనే 13 ఏళ్ల యువకుడి జీవితం చుట్టూ తిరుగుతుంది. ఒక రాత్రి అతని ఇంట్లో పోలీసులు దాడి చేసి డ్రగ్ డీలింగ్ ఆరోపణలతో అతన్ని అరెస్ట్ చేస్తారు. దీనివల్ల ఆ అబ్బాయి ఒక కఠినమైన జువెనైల్ డిటెన్షన్ ఫెసిలిటీలోకి చేరతాడు. 20 సంవత్సరాల తర్వాత అతని సక్సెస్ఫుల్ స్టాండప్ కమేడియన్గా మారతాడు. కానీ గతం అతన్ని నీడలా వెంటాడుతుంది. మరి ఇవేనండి ఓటీటీలో ఉన్న బెస్ట్ 5 తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్లు.